అక్కడ సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాను. అయితే అంతకుముందు అక్కడికి వెళ్ళకముందు ఇక్కడ దాదాపు ఒక 10 ఇయర్స్ 10-12 ఇయర్స్ దాకా ఇక్కడ ఎన్టీపీసీ సింహాద్రిలో పనిచేశాను. సో ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ సింహాద్రిలో పోస్టింగ్ వచ్చింది. అయితే సాక్ష్యంలోనికి ఇంకా వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రార్థన, ఆ తర్వాత సాక్ష్యంలోనికి వెళ్దాం. ప్రభా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ దినమున ప్రేమించి సజీవ లెక్కలు మమ్మల్ని అందరూ కూడా భద్రపరిచి నీ సన్నిధిగా నడిపించినందుకు వందనాలు. అల్పుడును, అయోగ్యుడును ప్రభా, అపవిత్రుడును నీ సన్నిధిలో నిలవబట్టడానికి ఎంత మట్టుకు యోగ్యత లేని నన్ను ప్రభా ప్రేమించి ఈ దినమున ప్రభా నాయన తండ్రి, నీవు నా జీవితంలో చేసిన గొప్ప కార్యములను, ఘనకార్యములను ప్రభా నీ నామ మహిమ ఘనత కొరకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రభా, మా అందరి ఆత్మీయ నాయన తండ్రి ప్రభా ఎదుగుదల కొరకు ప్రభా నాయన తండ్రి, నేను పలకబోయే ప్రతి మాట ప్రభా నాయన తండ్రి ప్రభా నీ చిత్తానుసారమైనదై ఉద్దేశానుసారమైనది ఆత్మానుసారమైనదై ఉండి తండ్రి మమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మా భక్తి జీవితంలో బలపడటకు పొరికొల్పేదిగా చేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థించి బ్రతిమని అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి, ఆమేన్. సో అయితే నా గురించి వివరణ ఇది. నేను ఎన్టీపీసీలో సీనియర్ మేనేజర్ని. అయితే నా యొక్క సాక్ష్య జీవితము మరి మొదలెట్టాలంటే చాలా సమయం పడుతుంది. ఇందాకలా దైవజనులు ఎంత సమయం మీకు ఇవ్వాల్సి వస్తుందని కూడా అన్నారు. అయితే దానికంటే ముందు ఒక సాక్ష్యం, అసలు నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మరి నాకు ఒక బ్యాంక్ లోన్ ఉండిపోయింది ఇక్కడ, హోమ్ లోను. అది సెటిల్ చేసుకోవాలని చెప్పి ఆ ఉద్దేశంతో రావటం జరిగింది. అయితే దేవుని చిత్తానుసారంగా ఆదివారము మళ్ళీ నిన్నటి దినమున హోలీకి మాకు సెలవు ఉంది, ఆ 2 రోజులు కలుపుకొని ఉండొచ్చు అని ఆ ఉద్దేశంతో అనుకున్నాను. కానీ మరి ఆరాధనకి వాస్తవానికి పరవాడలో ఎన్టీపీసీలో ఉన్నాం, అక్కడ మా సంఘం అదంతా కూడా ఉంది. అయితే మరి సిస్టర్ ఎప్పటి నుంచో మరి బ్రదర్ కూడా మా దగ్గరికి రావాల్సింది ఒరిస్సాలో. అయితే అనుకోకుండా మరి ఈ విధంగా వీలు కలగటము, మేము రావడానికి దేవుడు సహాయం చేశాడు. మొన్న శుక్రవారం సాయంత్రం మందిరంలో మరి కుటుంబ ప్రార్థన గురించి, ఫ్యామిలీ ప్రేయర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి పాస్టర్ గారు చెప్తూ వచ్చారు. అందులో 4 విషయాలు చెప్పారు. మొదటగా పవర్ ఆఫ్ గాడ్, తర్వాత ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, తర్వాత పీస్ ఆఫ్ గాడ్, తర్వాత 4వది ప్రామిస్ ఆఫ్ గాడ్. సో ఈ 4 సంగతులు చెప్తూ కుటుంబ ప్రార్థన ఎంత విలువైనది, ఎంత ప్రాముఖ్యమైనది, ఎంత అవసరమైనదో చెప్పారు. అదేవిధంగా నేను ఏ పని గురించి అయితే వచ్చానో ఆ పనిలో చిన్న పొరపాటు జరిగింది. ఆ బ్యాంక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్యాంకర్తో నేను మాట్లాడుతూ, ఇలా మేము రాబోతున్నాం ఒరిస్సా నుంచి, మా పిల్లలతో పాటు చిన్నపిల్లలతో పాటు వస్తున్నారు మేడం, 14-15 వీలవుతుందా, మరి మేము వచ్చి లోన్ సెటిల్ చేసుకోవచ్చా అంటే, మా బ్యాంకు ఆ రోజు వర్కింగ్ డేనే, మీరు వచ్చేసేయండి అని చెప్పి ఆ మేడం చెప్పారు. సరే సెలవు అని మరి ఆన్లైన్లో చూస్తే హోలీ కదా అని ఊరికే సెర్చ్ చేస్తే నెట్లో సెలవు అని చెప్పి అన్నారు. మరి సెలవు కదా మేడం, మరి ఎలా అంటే, లేదు మాది వర్కింగ్ డేనే అన్నారు. సరే ఆవిడ చెప్పిన మాట నేను నమ్మాను, ఎందుకంటే ఆవిడ అంతకుముందు కాల్ చేసి మీది లోన్ ఇదంతా కూడా క్లియర్ చేసుకునే ఛాన్స్ వచ్చింది కదా సార్ అని అంతకుముందు మాట్లాడటం జరిగింది. మంచిగానే ఆవిడ ప్రవర్తిస్తూ వచ్చారు. అనుకోకుండా మరి ఆ సమయానికి ఆవిడ ఆ విధంగా మాట్లాడేసరికి తర్వాత ఏం చెప్పారంటే, మేము బయలుదేరుతున్నాం అని చెప్పి నేను మెసేజ్ పెట్టాను. అలా మెసేజ్ పెట్టేసరికి ఆవిడ, లేదు మాది బ్రాంచ్ హాలిడే అని అన్నారు. సో ఉన్నట్టుండి పెద్ద షాక్ అయిపోయింది. ఇదేంటి, నేను ఇలా బయలుదేరాలి, మరి హాలిడే అంటుంది, మరి నా పని మరి అన్నీ ప్లాన్ చేసుకొని వస్తున్నానే, సమయానికి పనులు అవుతాయి లేదా అని చెప్పి నేను భయపడి అలాగే రావడం జరిగింది. సరే ఏదైతే అదైంది, 15 వర్కింగ్ డే అని చెప్పి తెలుసుకున్నాను. సరే 15th అన్నా అవుతుంది లేదా మండే అన్నా అవుతుంది అని చెప్పి నేను బయలుదేరి రావడం జరిగింది. అలా బయలుదేరి వస్తే తర్వాత నిన్నటి దినం నేను వెళ్ళి బ్యాంక్ పని చూసుకోవడం జరిగింది. శుక్రవారం సాయంత్రం మేము వాక్యం విన్నాం, ఉదయాన్నే ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నాం. ఫ్యామిలీ ప్రేయర్లో మరి మా పాప మా బాబు మీ మధ్య ఉన్నారు, 8 సంవత్సరాలు 4 సంవత్సరాలు, వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. అందరం ప్రార్థన చేసుకుని నేను బయలుదేరాను. అయితే తీరా బ్యాంకుకి వెళ్ళిన తర్వాత ఏ బ్యాంక్ వ్యక్తి అయితే మరి ఆవిడ చాలా బాధపడిపోయారు. నేను కాల్ చేసి తర్వాత, ఏంటి మేడం ఇలాగ మీరు సెలవు ఉందని చెప్పారు, మరి మాకేం ముందు సెలవు లేదని చెప్పారు అని ఆవిడ అడిగేసరికి ఆమె ఫోన్ కట్ చేసేసి ఆవిడ రెస్పాన్స్ ఇవ్వడమే మానేసింది. చాలా బాధ అనిపించింది. కానీ తీరా బ్యాంకుకి వెళ్ళేసరికి ఆ వ్యక్తి అక్కడ లేదు, ఆవిడ 4 రోజుల ముందే ట్రాన్స్ఫర్ అయిపోయారు. దేవునికి స్తోత్రం. అయితే వెంటనే వెళ్ళగానే శ్రీదేవి అని ఇంకో మేడం ఉన్నారు, ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఇలా పరిస్థితి, ఆవిడేమో ఇలా మాట్లాడుతున్నారంటే, ఆవిడ ట్రైనీ అండి బాబు, ఆవిడ ఆఫీసర్ కూడా ప్రొబేషనరీ ఆఫీసర్ అని అన్నాడు. మరి ఆవిడ ఎందుకు మేడం ఇలా చేసిందని అంటే, సరే అయిపోయింది, మీరు ఇప్పుడు కావాలంటే వెంటనే సెటిల్ చేసుకోవచ్చని వెంటనే 2 విషయాలు. ఒకటి, వెంటనే బ్యాంక్ లోన్ సెటిల్ చేయటం, చిన్న బ్యాలెన్స్ ఉంది అది కట్టేశాను. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఇంటి డాక్యుమెంట్స్ ఉంటాయో అవి ఇంకో చోటుకి వెళ్ళి తీసుకోవాలి. ఎస్బీఐ బ్యాంక్ అనమాట అది, ఆర్ఏసీపీసీ అని వాళ్ళది ఏదో హోమ్ లోన్ సెంటర్ ఉంది అనకాపల్లిలో, అక్కడికి వెళ్ళి డిస్ట్రిక్ట్ ఒకటి అలా ఉంటుందంట. సో అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్స్ కూడా తీసుకొని నిన్నే
మొత్తం పని నేను ఏ పని గురించి వచ్చానో నిన్నే ఆ పని మొత్తం అయిపోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే కుటుంబ ప్రార్థన ఎంత శక్తివంతమైనదో మరి మొదటి సాక్ష్యంగా మీ ముందు పంచుకుంటున్నాను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగిన సాక్ష్యం ఇది. ఇలాగా మరి నేను యేసు ప్రభువుని నమ్ముకున్న నాటి నుండి నేటి వరకు కూడా అద్భుతమైన సాక్ష్యాలు అనుదినము దేవుడు నా జీవితంలో జరిగిస్తూ వస్తూనే ఉన్నాడు. సరే, మొదటిగా మరి నేను చాలా క్లుప్తంగా ప్రయత్నిస్తాను చెప్పడానికి. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, అందువల్ల మరి చెప్పవలసి వస్తుంది. మరి ఎక్కువ సమయం నేను తీసుకోను, కానీ మరి నేను చెప్పబోయే మాటలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయని, ఆత్మీయంగా వాళ్ళు ఎదగడానికి ఖచ్చితంగా సహాయపడతాయని విశ్వసిస్తున్నాను. అయితే మాది ఒక హైందవ కుటుంబమే, మేమేమి క్రైస్తవులం కాదు. అయితే మా అమ్మగారికి చిన్నప్పటి నుంచి యేసు ప్రభు అంటే ఇష్టము, భయము. ఎందుకంటే ఆవిడ స్టువార్ట్‌పురం అనే ఊరికి పక్కన విలేజ్‌లో ఉండేవాళ్ళు, వెదులపల్లి అని. సో అక్కడ ఎప్పుడూ సువార్త కూటాలు జరుగుతూ ఉండేవి. సో అలా జరుగుతూ ఉంటే మా అమ్మ మరి మా తాతయ్య వాళ్ళందరూ చాలా బీదవాళ్ళు. చిన్న గది కూడా వాళ్ళకు ఉండేది కాదు. మా అమ్మ చదువుకుంటూనే పొలంలో పని చేసుకుంటూ నాట్లేస్తూనే వెళ్ళి చదువుకుంటూ వచ్చేది. ఆ పరిస్థితిలో ఉండేవాళ్ళు అన్నమాట. అయితే అలాగ దేవుని తెలుసుకొని విగ్రహాల జోలికైతే వెళ్ళేవాళ్ళు కాదు, కానీ అలాగని రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళేవాళ్ళు అయితే కాదు. అప్పుడప్పుడు ప్రేయర్లకి వాటికి వెళ్ళటము, ఎవరన్నా వస్తే వాక్యం వినటం అలా ఉండేవాళ్ళు. కొంచెం నామకార్థంగానే ఉండేవాళ్ళు. అయితే మా నాన్నగారు మాత్రం ఆయన పక్కా హిందూ అనమాట. అయితే మా నాన్నగారు ఒక ఐఏఎస్ ఆఫీసరు. ఆయన పేరు పి వెంకటేశ్వర్లు. సో 2012 జూన్లో ఆయన చనిపోయారు. సో ఆయన చనిపోయేసరికి ఆయన సెక్రటరీ క్యాడర్లో ఉన్నారనమాట. ఐసీయూలో డెత్ బెడ్లో ఉన్నప్పుడు ఆయనకు ప్రమోషన్ వచ్చింది. అలాగే మా అమ్మగారు కూడా రీజనల్ జాయింట్ డైరెక్టర్ హైయర్ ఎడ్యుకేషన్కి. ఆవిడ కూడా అలాగే నాన్నగారు చనిపోయిన 6 నెలలకి 2013 ఫిబ్రవరిలో 5వ తారీఖున ఆవిడ కూడా నిద్రించారు. అయితే వెంటనే ఈ మరణాలు సంభవించాయి. అయితే మరి హైందవ కుటుంబంలో ఉన్న మేము, లేదా నేను ఎలాగా ప్రభులోనికి వచ్చానంటే, నేను ఇంటర్మీడియట్ చదువుతున్న సమయాల్లో చిన్నప్పటి నుంచి నేను స్కూల్ ఫస్ట్ సెకండ్ అలా ఉండేవాడిని 5th క్లాస్ నుంచి. అంతకుముందు ర్యాంకులు వస్తూ ఉండేవి, బాగానే చదివేవాడిని. కానీ 5th క్లాస్ నుంచి చిత్తూరులో ఉన్నప్పుడు స్కూల్ టాపర్గా ఉండేవాడిని. అయితే ఆ ఉద్దేశంతో నాకు అందరూ కూడా ఏమైనా మోటివేట్ చేశారంటే, ఐఐటీకి వెళ్తే మంచిది, ఐఐటీలో మంచి ప్లేస్మెంట్స్ అవుతాయి, ఫారెన్ వెళ్ళొచ్చు. అది చాలామంది మా సీనియర్స్ కూడా ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆమె ఒక ఐపీఎస్ ఆఫీసరు, చందనా దీప్తి అని, మొన్నటిదాకా నల్గొండ ఎస్పీగా చేశారు. సో వాళ్ళు అలా చాలామంది ప్రోత్సాహపరచడం వల్ల ఐఐటి ట్రైనింగ్కి అదే కోచింగ్ జాయిన్ అవుదామని చెప్పి నెల్లూరుకి వెళ్ళడం జరిగింది. అప్పుడు నాన్నగారు నెల్లూరులోనే డిఆర్ఓగా పనిచేసేవాళ్ళు. నారాయణ అని చెప్పి ఒక జూనియర్ కాలేజ్లో, మీకు అందరికి తెలిసే ఉంటుంది. దానిలో ఆ టైంలో అక్కడ జాయిన్ అవ్వటం జరిగింది. అయితే అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, చెప్తుంది ఏది అర్థం కావట్లేదు, ఒక్క ముక్క అర్థం కావట్లేదు. అవేవో చాలా హై స్టాండర్డ్ అనిపిస్తుంది. స్కూల్ టాపర్ అయినా కూడా నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా స్కూల్ టాపర్లే. వాళ్ళతో కంపీట్ చేయడం నా వల్ల కావట్లేదు, ఇంకా చదవలేకపోతున్నా అర్థం కావట్లేదు. నా చుట్టూ చూస్తే అందరూ కూడా మా వల్ల కాదని చాలామంది ఎంసెట్కి వెళ్ళిపోతున్నారు. అందరూ బ్రహ్మదేవన్ ఇంకో క్యాంపస్ ఉంది, మేము ఉన్నది నరసింహకొండ, దాన్ని నరహింసకొండ అని కూడా అంటారు మా వాళ్ళు ముద్దుగా. సో అక్కడ ఉంటుండగా ఆ విధంగా అంటే అంత టార్చర్ ఉండేదన్నమాట. స్టడీ అవర్సు, అర్థం కాని సబ్జెక్టులు, ఎగ్జాములు, ఇదేం హింస అని చెప్పి అందరూ బాధపడేవాళ్ళు. ఆ పరిస్థితుల్లో నేను కూడా పెట్టేబడే సర్దుకొని వెళ్ళిపోదాను, ఇంకా నా వల్ల కావట్లేదులే, ఇది మనతో తేలే ఎవరన్నాగా లేదు, వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటూ బైబిల్ నా దగ్గర ఉండేది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చాలా పిరికివాడిగా ఉండేవాడిని. బాత్రూమ్కి వెళ్ళాలని కూడా మా తాతయ్య సాయం తీసుకునేవాడిని, మా అమ్మగారి నాన్నగారు. ఆయన అక్కడ వచ్చి నిలబడితేనే నేను వాష్రూమ్ కూడా వెళ్ళేవాడిని. అటువంటి పిరికితనంతో ఉండేవాడిని. అయితే బైబిల్ ఎందుకు పెట్టుకునేవాడంటే, దీని కింద పెట్టుకొని పడుకుంటే భయం ఉండదు, దెయ్యాలు అని ఆ భయం ఉండదని చెప్పి బైబిల్ తెచ్చుకున్నా. అయితే ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్న రోజులో ఒకరోజు నైట్ స్టడీ అవర్స్లో అప్పుడే ఒక హాస్టల్ వార్డెన్ పరిచయం అయ్యాడు నాకు. ఆయన పేరు హానోకు, యాక్చువల్ పేరు అయితే పెంచిలయ్య. నెల్లూరులో నరసింహగొండలో జరిగిన సంగతి ఇది. అయితే ఆయన ఎప్పుడు చూసినా ఆయన టైం దొరికితే బైబిల్ చదువుతూ ఉంటాడు, లేదంటే పని చేసుకుంటూ ఉంటాడు. ఏంది ఈయన చాలా వింతగా ఉన్నాడు, ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉంటాడు, లేకపోతే పనే చేసుకుంటాడు, ఎవరిని కసురుకోడు, మంచిగా మాట్లాడతాడు, అందరితో ప్రేమతో ప్రవర్తిస్తాడని చెప్పి ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలని ఆలోచన నాకే వచ్చింది. ఇంకా ఎలాగో వెళ్ళిపోతున్నాను, ఈ ఆలోచనలంతా డిప్రెస్ అయిపోతున్నాను, నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు రాదు అని చెప్పి అనుకున్న స్థితిలో ఆయన పిలిచి ఆయనతో పాటు వెళ్ళాను. ఆయన సరే ఇలా ఉంది పరిస్థితి అంటే, ఆయన మేముండే హాస్టల్ రూమ్స్కి పైకి తీసుకొని వెళ్ళి అక్కడ బాబు మోకరిస్తావని అన్నాడు. ఖచ్చితంగా మోకరిస్తాను, అప్పుడప్పుడు పాస్టర్లు వస్తారు మా ఇంటికి, అమ్మ వాళ్ళు వాక్యం అదే వింటారని చెప్పి మోకరించి అలా ప్రార్థన చేసుకుంటే ఒక 10 నిమిషాలు, పావుగంట ప్రార్థన చేశారు. ఏం ప్రార్థన చేశారో నాకైతే
గుర్తులేదు. కానీ ఆ తర్వాత నుంచి నెమ్మదిగా నేను వెళ్ళిపోవటం గురించి ఆలోచించకుండా నెమ్మదిగా బైబిల్ చదువుకోవడం. ప్రతిరోజు బైబిల్ చదువుకోమనేవాళ్ళు. సో మాకు ఉదయం 6:30 కల్లా మేము క్లాసులకి వెళ్ళిపోవాలి. సో 5:30 కల్లా లేసేసేవాళ్ళం. ఫస్ట్ ఒక చాప్టర్ లాగా బైబిల్ చదువుకుంటాం. ఆ తర్వాత నెమ్మదిగా ఆయనతో పాటు వెళ్ళేవాళ్ళం. చాలా పెద్ద క్యాంపస్. అక్కడికి వెళ్ళి కాస్త కొండలు గుట్టల్లాగా ఉంటుందన్నమాట. ఆయన అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు వ్యక్తిగతంగా. ఆయనతో పాటు వెళ్ళేవాడిని. అలాగా కొన్ని పాటలు దేవుని గురించి తెలుసుకుంటూ వచ్చాను. సో మొట్టమొదట నేను నేర్చుకున్న పాట జ్యోతిర్మయుడ నా ప్రాణప్రియుడ. ఆ తర్వాత ఎన్ని తలచినా ఏది అడిగినా. సో అలాగ మేమిద్దరం అలా ప్రార్థనలకు వెళ్తూ ఉంటే కొంతమంది క్రిస్టియన్ పిల్లలు ఉంటారు కదా, మాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా గమనించారు. వీళ్ళందరూ వెళ్తున్నారు కదా అని వాళ్ళు కూడా రావటం మొదలెట్టారు. అలాగా ఇంకా ప్రతిరోజు సాయంత్రం 6-6:30కి దాదాపు 20-25 మంది అయిపోయాం మేము అప్పటికే. అలా మేము వెళ్ళిన నెల రోజులకే 20-25 మంది కలుసుకున్నాం. ప్రతిరోజు సాయంత్రం అలాగా ఆ ప్రాంతానికి వెళ్ళేవాళ్ళం. కొంచెం లోపలికి ఉండేది, క్యాంపస్ నుంచి బయటికి ఉండేది. అక్కడికి వెళ్ళి అందరం అక్కడ కింద కూర్చునే వాళ్ళం. కొవ్వొత్తి దీపం వెలుగులో పాటలు పాడుకొని ఆ తర్వాత దేవుని వాక్యాన్ని బ్రదర్ వివరించేవాళ్ళు. సో అలాగా నా మొదటి సంవత్సరం అంతా కూడా నా చర్చ అదే. అప్పటిదాకా నేను ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఉంటున్నప్పుడు జరిగిన పరిస్థితి ఇది. అయితే నేను ఏ కారణం చేత దేవుని దగ్గరికి వచ్చాను, డిప్రెస్ అయిపోయాను కదా. సో అలాగే ఉంటూ ఐఐటి ఎగ్జామ్ ఇచ్చినప్పుడు నెగటివ్ మార్కింగ్ ఉంటుందని అదే ఫస్ట్ టైం నెగటివ్ మార్కింగ్ వచ్చింది. నాకు తెలియదు అది. నేను ఇంకా 1 మార్క్ ఎక్స్ట్రా ఇస్తారు, మంచిగా అన్నీ ఆన్సర్ చేసేస్తా అని చెప్పి మొత్తం ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టకుండా అన్ని ఆప్షన్ సి కానీ బి కానీ ఎక్కువ క్లిక్ అవుతాయంట. అన్నీ పెట్టి పడేసాను, సి బి అన్నీ పెట్టేశాను. అయిపోయింది, అన్నీ పెట్టేసి వచ్చేస్తుందిలే అని అనుకొని బయటకు వస్తే నెగటివ్ మార్కింగ్ కదా అని మా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు. నెగటివ్ మార్కింగ్ అంటే ఏంటి అని అడిగాను. ఉన్న మార్కులు కూడా కోసేస్తారని అన్నారు. మరి నేను మొత్తం అన్నీ పెట్టేశాను, ఉన్న మార్కులు కూడా పోతే ఇంకేం వస్తుంది, ఇంక డెఫినెట్గా పెట్టేబడి సర్దుకొని వెళ్ళిపోవటం అని అనుకున్నా. తీరా రిజల్ట్ వచ్చే రోజు ఆ కంప్యూటర్లో వాళ్ళు, అప్పట్లో ఇంటర్నెట్ కొన్ని పీసీలోనే ఉండేది, 2002లో జరిగిన సంగతి ఇది. అప్పుడు చూస్తూ ఉంటే నా నెంబర్ కాకుండా వేరే నెంబర్ ఏదో చూసుకున్నాను, తప్పు అయిపోయింది, రాలేదు అనుకుని నేను వెళ్ళిపోతూ ఉంటే ఫ్రెండ్స్ అందరూ వచ్చి కంగ్రాట్స్ అని అంటున్నారు. అది ఐఐటికి 2 ఎగ్జామ్లు ఉంటాయి, స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్. సో స్క్రీనింగ్ టెస్ట్ ఇది. వాళ్ళందరూ వచ్చి కంగ్రాట్స్ అంటే నాకు అర్థం కాలేదు, ఎందుకు కంగ్రాట్స్ చెప్తున్నారంటే నువ్వు సెలెక్ట్ అయ్యావు కదా స్క్రీనింగ్లో అన్నారు. నేను ఎక్కడ సెలెక్ట్ అయ్యాను, నేను చూసుకున్నాను కదా అని చెప్పి మళ్ళీ వెళ్ళి చూస్తే సెలెక్ట్ అయిపోయాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో ఏదైతే విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నానో దేవుడు దానిలో నాకు విజయాన్ని ఇచ్చాడు. సో ఫస్ట్ పాయింట్ అది. అక్కడి నుంచి మొదలైంది సాక్ష్య జీవితం. ఆ తర్వాత మెయిన్స్ అయితే తర్వాత కొంచెం కష్టం, క్లియర్ చేయలేకపోయాను. ఆ తర్వాత ఇంకొక సంవత్సరం అక్కడే నారాయణ లాంగ్ టర్మ్ తీసుకున్నప్పుడు ప్రిపరేటరీ కోర్స్ అని ఒక కోర్స్ వచ్చింది. అవి బ్యాక్లాగ్ సీట్స్ ఏవైతే ఉంటాయో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏవైతే అన్ని సీట్స్ ఫిల్ అయ్యేవి కదా అప్పట్లో, ఇప్పుడు అన్నీ ఫిల్ అవుతున్నాయి. అందులో ఫిల్ చేయడానికి ఏం చేసేవాళ్ళంటే 1 ఇయర్ అంటే వాళ్ళ కట్ ఆఫ్ మార్క్స్కి దగ్గరగాను లేదా దానికంటే ఎక్కువ ఉండి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎందులో దానిలో కొంచెం మార్కులు తగ్గితే వాళ్ళని పిలిచి అందులో కాస్త 1 ఇయర్ ట్రైనింగ్ లాగా ఇచ్చి మళ్ళీ వాళ్ళ సిస్టంలో జాయిన్ చేసుకుంటారనమాట. సో ఆ విధంగా దానిలో ర్యాంక్ వచ్చింది, దానిలో సెలెక్ట్ అయ్యాను. వెళ్ళి ఒక సంవత్సరం ఐఐటి మెడ్రాస్లో మరి జాయిన్ అయ్యాను. ఆ తర్వాత సంవత్సరం బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ నాకు దొరికింది. సో అలాగా ఐఐటికి నేను మరి ఐఐటీఏ వద్దనుకుని వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి వాడికి ఐఐటీలో అడ్మిషన్ ఇప్పించాడు నన్ను పిలిచిన నా దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో ఆ విధంగా దేవుడు కార్యం చేశాడు. తర్వాత మరి ప్రతి అడుగడుగున మరి దేవుడి మీద ఆధారపడుతుంటే దేవుడు చేసే కార్యాలు ఎంతో గొప్పవి. వాస్తవానికి పాస్టర్ గారితో అన్నప్పుడు జీవిత సాక్ష్యం అంటే ఇంకా అవన్నీ కూడా నేను ఆలోచిస్తూ వస్తున్నాను. దేవుడు ఈ విధంగా ఏ సాక్ష్యం చెప్తే బాగుంటుంది, ఏ అంశం గురించి చెప్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ పోతే చాలా విషయాలు నాకు గుర్తుకు వస్తూ ఉన్నాయి. అంటే ప్రతి క్రైస్తవుడి జీవితంలో నిజంగా దేవుడి మీద ఆధారపడితే ఎన్ని సాక్ష్యాలు ఉంటాయి, అవన్నీ మనం పొందుపరిస్తే ఎన్ని పుస్తకాలు అయిపోతాయి కదా అని నేను మనసులో అనుకుంటా ఉన్నా. అయితే ఐఐటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడే అనేకమైన సాక్ష్యాలు. ఎందుకంటే మరి నేనేమో కొంచెం రిజర్వేషన్ ఉండి ఐఐటీలోకి వెళ్ళాను. అక్కడేమో అందరూ జనరల్ కేటగిరీలో ఉన్నవాళ్ళు, వాళ్ళతో కంపీట్ చేయాల్సి వచ్చేది. సో ఒకనొక పరిస్థితులు ఏమైపోయిందంటే కంప్యూటర్ కూడా తీసుకునేసరికి 5.7 అయిపోయాను. మీకు ఆ బుక్ తెలిసే ఉంటుంది, చేతన్ భగత్ రాసింది. 5.7 అంటే నా CGPA 5కి పడిపోయింది. స్టార్ట్ అయింది 64-65%లో. అయితే ఇప్పుడు చాలా భయపడిపోయి ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఐఐటీలో ఒక్క సబ్జెక్ట్ అయినా నేను ఫెయిల్ కాకూడదు, కనీసం ఈ గ్రేడ్తోనే పాస్ అయిపోవాలి. ఇంత మరి స్కూల్లో టాపర్గా ఉండి ఇంత పరిస్థితిలో ఉండొచ్చనే ఫెయిల్ అయిపోతే అంతకంటే ముందు నీ నామానికి అవమానం వస్తుంది, ఫెయిల్ కాకుండా సాయం చేయ ప్రభువా అని నా ప్రార్థన ఇది. పాస్ అయితే చాలు అనే ప్రార్థన ఒకసారి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ తర్వాత సెమిస్టర్ నుంచి కొంచెం శ్రద్ధగా ప్రతిరోజు చదువుకోవటం మొదలెట్టాను.
తర్వాత నేను చదువుకుంటుంటే నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ నా రూమ్కి వచ్చేవాళ్ళు. అలా అలా 5.1తో స్టార్ట్ అయిన నేను మరి ఫోర్త్ సెమిస్టర్కి వచ్చేసరికి 9.1గా అయిపోయాను. అంటే 90% ఎబోవ్ నా పర్సంటేజ్ వెళ్ళిపోయింది. మాతో పాటు ఉండే టాపర్స్ ఉంటారు కదా క్లాస్లో, వాళ్ళందరూ షాక్ అయిపోతున్నారు. ఇదేంటి పవన్కి 90% వచ్చిందా, 9 CGPA వచ్చిందంట, 9 వచ్చిందంట అనేవాళ్ళు. నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది అది ఎలా వచ్చిందో ఏమో. నేనైతే ప్రతిరోజు చదువుకునేవాడిని, శ్రద్ధగా చదువుకునేవాడిని. సో ఆఖరికి ప్లేస్మెంట్స్ అయ్యే టైంకి థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ప్లేస్మెంట్స్ అయ్యే టైంకి మినిమం 70% CGPA లేకపోతే కొన్ని కంపెనీస్ అలౌ చేయవన్నమాట. ఎలా అయినా 7 రీచ్ అవ్వాలని అనుకునేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని. నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరు కూడా నాలాంటి ఫ్రెండ్స్, అంటే మన లైక్ మైండెడ్ ఫ్రెండ్స్, వాళ్ళది కూడా తక్కువే ఉంది. ఒకళ్ళిద్దరు సబ్జెక్టులు కూడా ఫెయిల్ అయిపోయారు. నాకంటే తక్కువ CGPA ఉంది. కానీ నా CGPA ప్లేస్మెంట్ అని వెళ్ళేసరికి అక్షరాల 7.000 ఎగ్జాక్ట్ 7కి వచ్చేసింది అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలా అడుగడుగున ప్రతి చోట సాక్ష్యంగా దేవుడు మరి IIT నుంచి ఆ తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్లో NTPCలో నాకు జాబ్ వచ్చింది. ఒక 2-3 సంవత్సరాలు NTPC క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసింది. సో మాది సెకండ్ బ్యాచ్. మా ముందు ఒక 2007, 2008, 2009 ఈ 3 ఇయర్స్ వాళ్ళు మాత్రమే క్యాంపస్ రిక్రూట్మెంట్ డైరెక్ట్గా క్యాంపస్కి వచ్చి తీసుకున్నారు. సో కేవలం 10 నిమిషాల్లో నేను NTPCలో నాకు జాబ్ వచ్చింది. అదే NTPCలో ఇప్పుడు జాబ్ రావాలంటే 1.5 సంవత్సరం పడుతుంది. ఇప్పుడు కాదు, అప్పుడు కూడా ఆఫ్ క్యాంపస్లో అందులో జాబ్ రావాలంటే 1.5 ఇయర్ మినిమం పడుతుంది. సో ఆ విధంగా దేవుడు మరి NTPCలో ఎంటర్ అవడానికి దేవుడు సాయం చేశారు. ఆ తర్వాత NTPCలో వెళ్ళిన తర్వాత థ్యాంక్ యూ బ్రదర్. సో ట్రైనింగ్ కోర్బా అనే ప్రాంతంకి వేశారు. నేను ఒకటే ప్రార్థన చేసుకునేవాడిని, ప్రభా ఎక్కడికి వెళ్ళినా నీ మందిరం మొదట ఉండాలి, నీ మందిరం అందుబాటులో ఉంటేనే నేను ఏమైనా చేయగలను. ఇది ఇప్పుడు ఈ సాక్ష్యము మరి మేము ఇప్పుడు చేస్తున్న ఒడిశాలో మేము చేస్తున్న పరిచర్యకు అనుగుణంగా ఉండేటటువంటి సాక్ష్యం. అయితే అంతకుముందు IITలో ఉన్నప్పుడైతే మా క్యాంపస్ని ఆనుకునే, ఇప్పుడు జైపాల్ గారు ఉన్నారు కదా, కల్వరి ఫౌండేషన్, ఆ మందిరం ఉండేది మా క్యాంపస్ని ఆనుకునే. సో తమిళనాడులో ఉన్న కూడా తెలుగు మందిరానికి వెళ్ళి చక్కగా దేవుని ఆరాధన చేసుకుంటే దేవుని గురించి తెలుసుకొని మరి అక్కడ బలపడుతూ వచ్చాం. సో ఇప్పుడు మన రాజ్ ప్రకాష్ బాల్ గారు అప్పట్లో ఆయన కీబోర్డ్ వాయిస్తూ ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళ అన్నయ్య, వాళ్ళిద్దరు అన్నయ్యలు ఇప్పుడు అక్కడ పరిచర్య కూడా చేస్తున్నారు వాళ్ళు వేరే వేరే ప్రాంతాల్లో. సో మేమందరం అక్కడుండి ఆ మందిరంలో మరి బలపడినటువంటి వాళ్ళం. అలా కాకుండా మాకు IITలో కూడా క్రిస్టియన్ ఫెలోషిప్ ఉండేది. సో ప్రతిరోజు సోమవారం మొదలుకొని ఆదివారం వరకు ప్రతిరోజు దేవునితో కనెక్ట్ అయ్యే ఉండేవాళ్ళం. సోమవారం ప్రేయర్ సెల్ ఉండేది నా రూమ్లో, ఒక ట్యూస్డే తప్ప. బుధవారం ఒక బ్రదర్ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉండేది, బెన్ అయిన ఒక బ్రదర్లో. థర్స్డే LEF నుంచి సేవకులు వచ్చేవాళ్ళు దేవుని వాక్యం చెప్పడానికి. ఫ్రైడే ఒక ప్రొఫెసర్, ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఒక ఆవిడ ఇంట్లో ప్రార్థన ఉండేది. మళ్ళీ సాటర్డే ఒక అల్యూమినై, ఆయన హిందుస్థాన్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రిన్సిపల్గా ఉండేవాళ్ళు, ఆయన ఇంట్లో ప్రార్థన ఉండేది. ఇంకా ఆదివారం జైపాల్ గారు మందిరానికి వెళ్ళేవాళ్ళం. అలాగా ప్రతిరోజు దేవుని సన్నిధి మాకు దొరుకుతూ ఉండేది. ఎక్కడో చోట కలుసుకుంటూ ఉండేవాళ్ళం దేవుని పేరట. అదే ఇది ఇంకా జాబ్లోకి వెళ్ళేసరికి ఖచ్చితంగా మందిరం ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుని వెళ్ళాను. సో NTPC కోర్బాలో ట్రైనింగ్కి నాకు ఆర్డర్ వచ్చింది. సో అక్కడికి వెళ్ళగానే నేనున్న హాస్టల్ రూమ్కి జస్ట్ ఇప్పుడు ఆ ఎదురుగా అపార్ట్మెంట్ ఉంది కదా, అంత దూరంలో ఒక చర్చ్ కాదు 2 చర్చిలు ఉన్నాయి క్యాంపస్ లోపలే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను ఒక చర్చ్ కోసం ప్రార్థన చేశాను, అక్కడ 2 చర్చిలు ఉన్నాయి. అయితే ఒకటి RCM ఉంది, ఒకటి ప్రొటెస్టెంట్ ఉంది. సో RCMకి వెళ్ళాం కాబట్టి ప్రొటెస్టెంట్ చర్చ్కి వెళ్ళాను. సో అలాగా ఆ ప్రాంతంలో మొదలైంది. ఆ తర్వాత మరి ఫైనల్ పోస్టింగ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత NTPC సింహాద్రికి వచ్చింది. సో NTPC సింహాద్రి ఇక్కడ పరవాడ అవతల మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో NTPC ప్రాజెక్ట్ ఉంది. అయితే అది పోస్టింగ్ వచ్చిన తర్వాత దానికి కూడా ప్రయాణం వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నప్పుడు మనసులో నేను ప్రభా మొదట నీ మందిరం కనపడాలి, ఏ మందిరం అయితే మొదట కనపడుతుందో ఆ మందిరానికి వెళ్తాను, అక్కడే ప్రతి ఆదివారంలో ఆరాధన చేసుకుంటానని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. అలాగే వెళ్తా ఉన్నాను, టౌన్షిప్కి దగ్గర వస్తాను. అప్పటి వరకు ఒక మందిరం కూడా కనపడలేదు. ఏంటి ప్రభా ఒక మందిరం కూడా కనపడలేదు, మరి వెళ్ళిన తర్వాత క్యాంపస్లోనే ఉందేమో మందిరం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఈ లోపల ఏమైందంటే జస్ట్ ఇంకా 100 మీటర్స్ దూరంలో టౌన్షిప్ ఉండగా అక్కడ ఒక మందిరం కనపడింది, బేతేలు ప్రార్థన మందిరం అని. ఇంకా అదే ప్రార్థన చేసుకుని నేను ఇంక ఈ మందిరానికే వెళ్తానని చెప్పి ఆ తర్వాత వారం నుంచి ఆ మందిరానికి వెళ్తూ వచ్చాను. ఆ తర్వాత ఆ మందిరానికి వెళ్తూ ఉంటుండగా దైవజనులు ఒకసారి గమనించి మరి ఎక్కడో ఒకతను ఇంగ్లీష్ అంటే ఒడియా అతను ఒకతను వచ్చారు, ఒక సేవకుడు లాంటి వ్యక్తి, ఆయన తర్ఫీదులో ఉన్నాడు. ఆయన కొన్ని మాటలు పంచుకుంటారు, ట్రాన్స్లేట్ చేయడానికి ఎవరు లేరు, కొంచెం ట్రాన్స్లేట్ చేయగలవా బాబు అని అడిగారు నన్ను.
సరే నేనేదో చదువుకున్నాను తెలుగులో కాస్త 10థ్‌లో 90 మార్కులు వచ్చాయి. స్కూల్ టాపర్‌ని కూడా కదా! సర్లే చేసేయచ్చులే అని చెప్పి ప్రార్థన చేసుకోలేదు సరిగ్గా కానీ స్టార్ట్ చేశాను ట్రాన్స్‌లేట్ చేయటం. సరే అని చెప్పి ట్రాన్స్‌లేట్ చేస్తే చక్కగా సింక్ అయిపోయింది. ఆ తర్వాత అప్పుడప్పుడు అలాగా తెలుగు, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్‌లేట్ చేసేవాడిని. ఆ తర్వాత కొన్ని రోజులకి పాస్టర్ గారు గమనించి ఆరాధన నడిపించే వ్యక్తి అప్పుడు బ్యాంక్ ఎంప్లాయ్ ఒకతను ఉండేవాడు. అంటే కార్యక్రమం అంతా కూడా నడిపిస్తాడు ఆయన దగ్గరుండి. వాక్యం మాత్రం పాస్టర్ గారు పంచుకునేవాళ్ళు. సో, ఆయన ఏం చేశారంటే ఆయనకి పాస్టర్ గారికి కొన్ని విభేదాలు లేదా మనస్పర్ధలు లాంటివి వచ్చి ఆయన రావటం మానేశారు. మందిరానికి రావటం మానేశారు. అయితే ఆ పని చేయడానికి ఇంకెవరు కనపట్లేదు. అయితే ఒకసారి పాస్టర్ గారు ఎటో బయటికెళ్తా, "బాబు నువ్వు కొంచెం నడిపించవా? పాస్టర్ గారు ఒకాయన వస్తారు వాక్యం చెప్తారనంటే" నడిపించాలా? నాకంత రాదు. సరే ప్రయత్నిస్తానులేండి పాస్టర్ గారు, ట్రై చేస్తానని ట్రాన్స్‌లేషన్ లాగే ట్రై చేస్తానులే అని చెప్పి తీసుకున్నాను ఆ బాధ్యతను. సరే అలా బాధ్యతను తీసుకుంటే ఆ వారం అలాగే ఆరాధన నడిపించాం. ఆ తర్వాత వారం అలా దాదాపు 2013లో మా నాన్నగారు, అమ్మగారు చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరు 6 నెలల గ్యాప్‌లో చనిపోయారు. 2012 డ్యాడీ ఆల్రెడీ చెప్పున్నాను. ఆ సమయంలో నేను హైదరాబాద్‌కి వెళ్ళాల్సొచ్చింది. ఎందుకంటే వాళ్ళిద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళ డెత్ బెనిఫిట్స్‌ని తీసుకోవడం కోసం అని చెప్పి నేను ఇంట్లో పెద్దవాడిని, చెల్లి, తమ్ముడు ఉన్నారు. సో, అటు హైదరాబాద్‌కి ఒక 1 ½ ఇయర్ వెళ్ళాల్సొచ్చింది. ఆ టైంలో తప్ప మరి అప్పటి వరకు కూడా అక్కడ ఆరాధన నేనే అంటే కార్యక్రమాన్నంతా నేనే జరిపించేవాడిని. అటు తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 2015లో తిరిగి మళ్ళీ నాకు టెంపరరీ ట్రాన్స్‌ఫర్ ఇచ్చారు హైదరాబాద్‌లో. మా ఆఫీస్ వాళ్ళు సిటీస్‌లో ఎక్కువ ఉండనీయరు. ప్రాజెక్ట్స్‌లోనే ఉండాలంటారు. స్టేషన్స్‌లో ఎక్కడైతే రిమోట్ లొకేషన్స్ ఉంటాయో. మళ్ళీ తిరిగి వైజాగ్ రావటం జరిగింది. వైజాగ్ వచ్చిన తర్వాత ఇంకా మరలా వైజాగ్ వచ్చేసాను. ఇంకా మరలా అదే మందిరంలో ఆరాధన అది ఆరంభించి అలాగే పరిచర్యలో కొనసాగుతూ వచ్చాం. 2015లో నాకు అక్టోబర్‌లో వివాహం అయింది. నా భార్య ఇక్కడ రమ్య ఉన్నారు. సో, నాదేమో ఆంధ్ర, తనదేమో తెలంగాణ. మా తమ్ముడు వివాహం చేసుకున్న అమ్మాయిదేమో రాయలసీమ. సో, మా అందరిది సమైక్య ఆంధ్ర అనమాట. సో, అలాగా దేవుని కృప వల్ల మరి మేము మొత్తం ఆంధ్రప్రదేశ్‌ని సమైక్యంగా ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఇలా దేవుని చిత్తంలో మా వివాహాలు జరిగాయి. అంటే ఐక్యతను కనపరచాలి. మనలోనే ఐక్యత లేనప్పుడు మనం ప్రభు యొక్క ఐక్యత గురించి మనం ఏం మాట్లాడగలం? బహుశా అందుకనేమో దేవుడు అలా సమకూర్చాడు. సో, దేవుని కృప వల్ల మరి మాకు ఒక పాప అంజుర 2016లో తను జన్మించింది. తర్వాత కోవిడ్ టైంలో 2020లో బాబు పుట్టాడు అక్షయ్ విక్టరు. ఏడి అక్షయ్? సండే స్కూల్‌కి వెళ్ళిపోయాడు. ఓకే. సో, ఇలా దేవుడు పిల్లల్ని అనుగ్రహించాడు. అయితే ఇక్కడ నుంచి అసలైన సాక్ష్యం మొదలైంది. అంటే ఇప్పటిదాకా చెప్పిన సాక్ష్యమే. ఇప్పుడు మా సేవా సాక్ష్యం ఇప్పుడు మొదలవుతుంది 2020కి. నేను చాలా తొందరగా చెప్పడానికే ట్రై చేశాను. ఒకవేళ ఏమైనా సమయం ఎక్సీడ్ అయితే దయచేసి దైవజనులు నన్ను క్షమించాలి. అయితే నేను మరి ప్రభువుని తెలుసుకున్న దగ్గర నుంచి ఒక విషయంలో స్ట్రిక్ట్‌గా ఉండేవాడిని. ఏంటంటే కొత్త సంవత్సరం రోజున అంటే లేదా వాచ్ నైట్ సర్వీస్ రోజున వచ్చే వాగ్దానం ఖచ్చితంగా జీవితంలో నెరవేరుతుంది కాబట్టి దానికోసం ఉపవాసం ఉండి సిద్ధపడి ఆ నెలలో ఆ వాగ్దానాన్ని తీసుకునేవాడు అనమాట. అలా తీసుకుంటే ఆ వాగ్దానం అక్షరాల ఆ సంవత్సరంలో నెరవేరిపోయేది. ఆ సంవత్సరం ఆఖరి రోజునైనా అది ఖచ్చితంగా నెరవేరుతుందనే ఒక విశ్వాసంలోనికి నేను వచ్చాననమాట. సో, ఆ విధంగా తీసుకుంటా ఉంటే 2019లో నేను ప్రమోషన్కి నేను డ్యూ ఉన్నాను. ఖచ్చితంగా సీనియర్ మేనేజర్ ప్రమోషన్ రావాలి. అవుట్‌స్టాండింగ్ కూడా ఉంది. ఖచ్చితంగా రావాలి నాకు ప్రమోషన్ యాక్చువల్‌గా చెప్పాలంటే. కానీ ఆ సంవత్సరం ఎందుకో దేవుడు ప్రమోషన్ ఇవ్వలేదు. కానీ ఆ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నేను ఇందాకలా ఒకసారి నెమరు వేసుకొని రాసుకొని వచ్చాను. దాదాపు 7 సంవత్సరాలుగా దేవుడిచ్చిన సాక్ష్యాలు అన్నీ వచనాలు గుర్తున్నాయి కానీ రిఫరెన్సెస్ గుర్తులేవు. అందుకని రాసుకున్నాను. అయితే అప్పుడు దేవుడిచ్చినటువంటి మాట ఏంటంటే నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. జకరియా 3:7లో నా సన్నిధిని నిలిచిన భాగ్యం నీకిత్తును అని ఉంది. ఇదేంటబ్బా సన్నిధి నిలిచే భాగ్యం, నేను ఆల్రెడీ మందిరంలోనే ఉన్నాను. ఆ వాగ్దానం నాకు అర్థం కాలేదు ఆ సంవత్సరం. ఆ సంవత్సరం అంతా కూడా పూర్తయిపోయింది. నా సన్నిధి నిలిచే భాగ్యాన్ని ఇస్తాను ఎందుకన్నాడు దేవుడు, మందిరానికి వెళ్తున్నాను కదా. అప్పటికి ప్రమోషన్ పాలసీ కూడా అంటే ట్రాన్స్ఫర్ పాలసీ 10 ఇయర్స్‌కి జరుగుతుందనమాట. అప్పటికి 9th ఇయర్ అది. 9th లేదా 9+10 ఇయర్స్ అయిపోయిందేమో. 2009లో జాయిన్ అయ్యాను. 2019 10 ఇయర్స్ అయిపోయింది. సో, ఆ ఇయర్ ప్రమోషన్ వచ్చుంటే నా ట్రాన్స్ఫర్ అయిపోయి ఉండేది. బహుశా దానివల్లనేమో దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు, నా సన్నిధి నిలిచే భాగ్యం నీకు ఇస్తానని. సరే అప్పుడు ఆ వాగ్దానం అర్థం కాలేదు. కానీ నెక్స్ట్ సంవత్సరం 2020 డిసెంబర్ 31 నైట్ ఇలాగే మందిరంలో కూర్చొని ఉన్నాం. ప్రార్థన అంతా అయిపోయింది. వాచ్ నైట్ సర్వీస్ జరుగుతూ ఉంది. ఆఖరి ప్రార్థన ముగింపులోనికి వచ్చాం. అయిపోయిన తర్వాత వాగ్దానాల సమయం వస్తూ ఉంది. అప్పుడు అందరూ వచ్చి ఒక్కొక్కరు ఫ్యామిలీ వచ్చి ప్రార్థన చేసుకొని వాళ్ళ వాగ్దానాల వాళ్ళు తీసుకుంటున్నారు. నేను వెళ్ళబోయే ముందు ఏమైందంటే నా సెల్లుకి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో ఏమని వచ్చిందంటే
నా సన్నిధి నీకు తోడుగా వచ్చును గాక, నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒక పాస్టర్ గారే పంపించారు. ఏంటబ్బా అప్పుడు ఎందుకో నాకు ఒక చిన్న రెవల్యూషన్ వచ్చింది మైండ్‌లో. అంటే ఒక చిన్న మరి దేవుని యొక్క ఆలోచన, ఉద్దేశం నాకు తెలియదు. ఒకటి నా మైండ్‌లో మెదిలింది ఏంటంటే ఆహ్, అంతకుముందు సంవత్సరం వచ్చిన వాగ్దానం ఏంటంటే నా సన్నిధి నిలిచే భాగ్యాన్ని నీకు ఇస్తానని. ఇప్పుడేంటి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును గాక అంటున్నాడు దేవుడు. అయితే ఏంటి ఈ సంవత్సరం ఒకవేళ నాకేమన్నా స్థానచలనం అంటే ప్రమోషన్ ఏమైనా వచ్చి నేను వేరే ఊరికి వెళ్ళిపోతానేమో, పైగా వెళ్ళబోయే చోటున దేవుని సన్నిధి లేదేమో, అందుకే దేవుని సన్నిధి నాకు తోడుగా వస్తదా అన్న ఒక ఆలోచన వచ్చింది. జస్ట్ ఒక ఆలోచన మాత్రం వచ్చింది. ఇది చాలా ఒక ఫ్లాష్ లాగా వచ్చిందనమాట మైండ్‌లో. అలా రాగానే అప్పుడు నేను అనుకున్నాను, సరేలే అదే జరగాలని ఏముంది, ఇది నా ఆలోచన మాత్రమే కదా, ఇదే వాగ్దానం నేను వెళ్ళి ఇప్పుడు తీసుకుంటాను కదా, అందులో వస్తే అప్పుడు అది దేవుని చిత్తం అవుతుందిలే అని నేను అలా అనుకొని ప్రార్థన చేసుకొని వాగ్దానాలకు వచ్చాం. సరే వాగ్దానాలకు వచ్చాం, వాగ్దానాన్ని తీసుకుంటున్నాం. నా వంతు వచ్చింది. ఈ మెట్లు నాకు అలవాటు లేదులేండి, అందుకని. మాదంతా ఫ్లాట్‌గా ఒకటే మెట్లు ఉండేవి అక్కడ మందిరంలో, అందువల్ల కొంచెం కష్టం అయిపోయింది. దేవునికి స్తోత్రం, పడిపోనివ్వలేదు దేవుడు. అయితే వెళ్ళి వాగ్దానం తీసుకున్నాం. నా వంతు వచ్చి వాగ్దానం అలా ఓపెన్ చేసి చూడగానే అక్షరాలా వచ్చిన వాగ్దానం, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును గాక. హల్లెలూయా. ఇది ఎక్కడన్నా పాసిబులా? సంభవమేనా అసలు? బైబిల్‌లో ఎన్ని వచనాలు ఉన్నాయి? 60,000కు పైగానే వచనాలు ఉన్నాయి. అందులో ఒక వాక్యం అదే వాగ్దానం నేను మనసులో అనుకున్నది అక్కడ రావటం అనేది అది హైలీ ఇంపాసిబుల్. అంటే ఇది ఖచ్చితంగా దేవుని చిత్తమే అని నాకు అప్పుడు అర్థమైపోయింది. సో అందరికీ ప్రమోషన్‌లో వాళ్ళకి మన అంటే ఆఫీస్ ఆర్డర్, ఆ ఆర్డర్ వస్తే అప్పుడు తెలుస్తుంది ప్రమోషన్ వచ్చిందా లేదా ట్రాన్స్ఫర్ అయిందా అని చెప్పి. కానీ నాకు జనవరికే తెలిసిపోయింది ప్రమోషన్ రాబోతుంది, ట్రాన్స్ఫర్ కూడా అవబోతుంది, వెళ్ళిన చోట దేవుని పని ఆరంభించాలి అనే ఒక ఆలోచన కూడా దేవుడు తెలియపరిచాడు. అయితే ఆ సమయంలో మనకు కోవిడ్ స్టార్ట్ అయింది. సో కోవిడ్ యాక్చువల్గా నాకైతే బ్లెస్సింగ్ ఇన్ ఏ డిస్గైసే. ఎందుకంటే అదొక హెల్ప్ లాగా అయింది కోవిడ్ చెప్పాలంటే. ఎందుకంటే 2024 ఏప్రిల్లో బాబు పుట్టాడు. తర్వాత మరి ఆ సమయానికి యాక్చువల్గా ప్రమోషన్ వచ్చి మేము వెళ్ళిపోవాలి. కానీ ఆ టైంకి ఒకవేళ నేను వెళ్ళిపోయింటే అప్పుడు బాబుని మళ్ళీ నా మిస్సెస్ని వాళ్ళని అక్కడ ఉంచి మరి నేను వేరే ప్లేస్కి వెళ్ళి వాళ్ళని చూసుకోవడం చాలా కష్టమయ్యేది. కాబట్టి దేవుడు కోవిడ్ని పంపించడం వల్ల ఏమైందంటే ఆ యొక్క ఏప్రిల్లో అవ్వాల్సింది సెప్టెంబర్ దాకా పొడిగించబడింది. సో సెప్టెంబర్లో వెళ్ళి నేను ఒరిస్సాలో జాయిన్ అయ్యాను. సో 2020లో ఆగస్టులో ఆర్డర్స్ వచ్చాయి. ఆ యొక్క ప్రాంతం పేరు ఎన్టీపీసీ తాల్చేర్ కనిహా అంటారు. సో ఒరిస్సా అనగానే అక్కడ కోవిడ్ వల్ల ఏమైందంటే బయట చర్చికి వెళ్ళలేకపోయేవాళ్ళం మేము. మాదేం క్యాంపస్ బయట ఉండేది, ఎన్టీపీసీ లోపల చర్చిలో వెళ్ళేవాళ్ళం. సో అక్కడ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఒరిస్సా అనగానే భయపెట్టి అక్కడ అలా ఉంటుంది ఇలా ఉంటుంది, బయట తినద్దు, అది చేయొద్దు, చాలా దారుణంగా ఉంటుంది అనేవాళ్ళు. అయితే అంతకంటే ముందు ఇంకో విషయం జరిగింది ఏంటంటే మా మిసెస్ వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎన్టీపీసీ, వాళ్ళ హస్బెండ్ కూడా ఎన్టీపీసీ, వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్. అయితే ఆయన ఆ ప్రాంతానికి నేను వెళ్ళక ముందు సంవత్సరం ఆయన అక్కడికి ప్రమోషనే ఆయన అక్కడ వెళ్ళున్నాడు. ఆయన వెళ్ళి అక్కడున్న పరిస్థితులు చెప్తూ ఇక్కడ మందిరం లేదు, మేమందరం ప్రయత్నిస్తాము, ఒక క్రిస్టియన్ జేమ్ ఉన్నారు, ఆయన అక్కడ హెచ్ఓపి అనమాట, ప్లాంట్ హెడ్. అయితే ఆ సంతోష్ జేమ్స్ ఆయన పేరు. సో ఆయన ఇలాగ మందిరం కోసం ప్రయత్నిస్తున్నారు, మరి మేము కూడా ప్రయత్నిస్తామంటే మేమేం చేసామంటే మాతో పాటు మా చర్చిలో ఉన్న యూత్ మేమందరం మా ఇంటి దగ్గరగా ఉండేవాళ్ళం అనమాట. ప్రతిరోజు సాయంత్రం కలుసుకునే వాళ్ళం, ప్రార్థన చేసుకునే వాళ్ళం, పాటలు పాడుకునే వాళ్ళం, వాక్యం చదువుకొని ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసేవాళ్ళం. సో ఆ విధంగా ఇది ఒక ప్రేయర్ పాయింట్ అయిపోయింది అనమాట మాకు. దాదాపు 1 ఇయర్ పాటు మేము ప్రేయర్ చేస్తూ ఉన్నాం ప్రభు అక్కడ మందిరం రావాలని. తీరా ఏమైందంటే అక్కడ మరి మా బావగారు అదే మా షెడ్డకుడు ఎవరైతే అక్కడ ఉన్నారో ఆయన ముందున్న జీఎంని అందరినీ ట్రాన్స్ఫర్ చేసేసారు. రకరకాల కారణాల వల్ల వాళ్ళందరూ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు. కానీ మేమైతే ప్రార్థన చేస్తూనే ఉన్నాం అక్కడ మందిరం రావాలని. ఇంకొన్ని రోజులకి ఏమైందంటే మందిరం రావాలని ప్రార్థన చేసినందుకు దేవుడు మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళి మందిరాన్ని ఆరంభించడానికి దేవుడు కృపనిచ్చాడు. సో అలాగా 2020 సెప్టెంబర్ 12న మేము ఒరిస్సా వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఆ మరుసటి నెలలోనే అక్కడ ఆల్రెడీ ఒక తెలుగు ఫ్యామిలీ ఉంటే వాళ్ళతో కలిసి చిన్న ఆరాధన హౌస్లోనే, అక్కడ చర్చ్ ఏం లేదు, విడిగా టౌన్షిప్ లోపలంతా మందిరాలే ఉన్నాయి, మసీదు కూడా లేదు, ఇళ్లలోనే కలుసుకొని ప్రార్థన చేయడం ఆరంభించుకున్నాం. సో అలాగా మొదట 2 కుటుంబాలుగా ఉన్నాం. ఆ తర్వాత అది ఒకసారి ఫొటోస్ పెడతాం. తర్వాత 3 కుటుంబాలుగా అలాగా మధ్యలో మేము అలా ప్రార్థన చేసుకుంటామని మా లైన్లోనే ఒక హిందీ వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిస్తే అప్పటిదాకా తెలుగులోనే అయ్యేది. అక్కడి నుంచి ఇంకో సమస్య ఆరంభమైంది.
ఇప్పుడు ట్రాన్స్లేషన్ సమస్య వచ్చేసింది. హిందీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా రావటం మొదలెట్టారు. ఇప్పుడు హిందీ వాళ్ళు వస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఇంగ్లీష్‌లోనో, హిందీలోనో చెప్పాల్సి వచ్చేది. అది కాకుండా అక్కడ ఒడియా వాళ్ళు సర్వెంట్ క్వార్టర్స్‌లో చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళకు హిందీ కూడా సరిగ్గా రాదు, ఇంగ్లీష్ అసలే రాదు. ఇక వాళ్ళకి ఎలా చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో నెమ్మదిగా ఏం చేశానంటే మరి హిందీలో ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేసేవాడిని. మామూలుగా అంతకుముందు ఇంగ్లీష్ నుంచి తెలుగుకి లేదా అలా హిందీ నుంచి తెలుగుకి చేసేవాడిని. కానీ ఇప్పుడు ఏమైందంటే రివర్స్ చేయాల్సి వస్తుంది. నాకే హిందీ సరిగ్గా రాదు. ఏదో ఎన్టీపీసీలో ఉద్యోగం చేయడంలో కొంచెం హిందీ వచ్చు, కానీ సరైన కరెక్ట్ పదాలు మనకు రావు, నాకు రావు. అటువంటి పరిస్థితుల్లో అలాగే ప్రార్థన చేసుకొని ఆ వచ్చి రాని హిందీలోనే మరి కొన్ని ఇంగ్లీష్ పదాలు కలుపుతూ మరి బైబిల్లో మనం మోషే అంటాం, హిందీలో ఏమో మూసా అంటారు. అలా రకరకాల పదాలు. అందుకే నేనేం చేశానంటే ఇంగ్లీష్లో చెప్పేసేవాడిని, అదైతే తేలిక కదా, అందరికి అర్థమవుతుందని చెప్పి. అలా 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 నెమ్మదిగా హిందీలో ట్రాన్స్లేటర్గా నెమ్మదిగా మారా. ఆ తర్వాత అయితే నేను వాక్యం చెప్పేవాడిని కాదు స్వామి. ఎందుకంటే నేను వాక్యం చెప్తే మళ్ళీ మొత్తం క్రమం అంతా మళ్ళీ నేను ట్రాన్స్లేట్ చేయడానికి కష్టం అవుతుంది కదా నేనే వాక్యం చెప్తే. అందుకని నేనేం చేశానంటే సిస్టర్స్ ఉన్నారు, నలుగురు ఐదుగురు సిస్టర్స్ ఉండేవాళ్ళు. ప్రతి వారం ఒక్కొక్కరు వాక్యం చెప్పేవాళ్ళు. ఎవరు వంతు వస్తే వాళ్ళు వాక్యం చెప్పేవాళ్ళు. వాళ్ళకి నేను తెలుగులో చెప్పేవాళ్ళకి హిందీలోకి, హిందీలో చెప్పేవాళ్ళకి తెలుగులోకి అలాగా తర్జుమా చేస్తే ట్రాన్స్లేటర్గా మారిపోయాను. ఆ తర్వాత మళ్ళీ ప్రామిస్ దేవుడైతే ఇస్తాడో వాగ్దానాలు అవి ఆగిపోలేదు, అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఆ తర్వాత సంవత్సరం వచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. ఆ సంవత్సరం వచ్చిన వాగ్దానం అది 2021 వచ్చిన వాగ్దానం. అలాగే మరి దేవుని సన్నిధిని నడిపించాలన్నా, అందరినీ పోగు చేయాలన్నా బలం కావాలి, ఆత్మీయ బలం కూడా కావాలి. కాబట్టి ఆ వాగ్దానం కరెక్ట్గా ఆ సంవత్సరానికి సరిపోయింది. అటు తర్వాత 2022లో నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మందిరానికి సంబంధించిన విషయాలే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ సంవత్సరం అలా దేవుడు మాట్లాడాడు. ఆ యొక్క 2022 సంవత్సరంలో దాదాపు 5-6 కుటుంబాలు ఉండేవి. ప్రతి ఆదివారం మేము ఆరాధనకి ఒక ఇంట్లో కలుసుకుంటాము. ఆరాధన 10 నుంచి 1 గంట వరకు జరిగేది. ఆ తర్వాత అందరం భోజనాలు కూడా ఉండేవి ప్రేమ విందు. అలాగ కలుసుకుంటూ నెమ్మదిగా ప్రభు బల్ల ఇవ్వటం కూడా మొదలెట్టాము. ఆ తర్వాత ఎప్పుడు నేను ఏ దైవజనుడు మమ్మల్ని అయితే అభిషేకించలేదు. మరి కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అవసరతను బట్టి మరి అక్కడున్న సహోదరులు కూడా ప్రోత్సహించి మరి ప్రభు బల్ల కూడా విరవటం మొదలెట్టండి అని అనగానే ప్రభు బల్ల కూడా విరుస్తూ అలాగా ఆశీర్వాదం కూడా ఇస్తూ అలాగా నెమ్మదిగా పరిచర్య స్టార్ట్ చేసాము. సో ఇవి మా యొక్క మందిర దృశ్యాలు. మందిరాన్ని ఇళ్ళలో కలుసుకోవటం. ఒక్కొక్క ఫోటో జస్ట్ అలా లైట్ ఆపితే బాగా కనపడుతుంది. అయితే మీ మందిరానికి నాకు కనెక్షన్ ఎలా అంటే మరి బ్రదర్ నతనేల్ గారు వారు అక్కడ పనిచేస్తున్నారు. సో వారు అలా అక్కడ పరిచయం అవటము, సిస్టర్ వాళ్ళు కూడా అక్కడ రావటము. సో అలాగా మేము పరిచయం అయ్యి ఇలాగా కలుసుకొని ప్రార్థన చేసుకుంటాం. సో ప్రతి ఆరాధన తర్వాత సెల్ఫీ ఇంకా ఫోటో ఖచ్చితంగా ఉంటుంది. అందరూ ఆరాధనకు వచ్చారు లేదా అటెండెన్స్ కూడా అయిపోద్ది అనమాట. సో ఈ విధంగా అందరం కలుసుకుంటాం. వీళ్ళందరూ ఒడియా వాళ్ళు, వీళ్ళందరూ సర్వెంట్ క్వార్టర్ వాళ్ళు, ఇది ఇంకో జార్ఖండ్ వాళ్ళు, వీళ్ళందరూ ఈ ముగ్గురు ఈ ఫ్యామిలీ. సిస్టర్ వాళ్ళు. మధ్యలో కొంతమంది అన్యులు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, బట్ వాళ్ళు రెగ్యులర్గా రారు. ఇది ఇటీవల అక్కడ అంగుల్ అనే ప్రాంతంలో నాల్కో వాళ్ళ కంపెనీ ఉంది, ఎన్టీపీసీ లాంటిదే, అది పిఎస్యు. వాళ్ళకి అక్కడ మందిరం ఉంది. కాకపోతే అది 40 కిలోమీటర్ల దూరం. మేము వెళ్ళిన కొత్తలో కోవిడ్ కూడా ఉండటం వల్ల బయటకు కూడా వెళ్ళే పరిస్థితులు లేవు. కాబట్టి ఇంట్లో అలాగా ఆరాధన ఆరంభించాం అనమాట. అలాగా దేవుడు మరి ఆ ప్రాంతాన్ని పంపించి ఆరాధన ఆరంభించి అలాగే ప్రతి ఆదివారం మేమందరం అలా కలుసుకుంటూ వస్తున్నాం. అయితే మందిరం అయితే ఇంకా లేదు. మరి మీరు మీ అందరి ప్రార్థనలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తప్పకుండా ఒక మందిరం ఏర్పడితే అక్కడ చక్కగా దేవుని పరిచర్య కొనసాగుతూ ఉంటుందని మా యొక్క ఆశ. వాస్తవానికి ఈ రోజున మందిరము మాకు అక్కడ జరగలేని పరిస్థితి. ఎందుకంటే చిన్న విషయం వల్ల 2 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు 2 హౌసెస్లోనే అవుతున్నాయి ప్రార్థన. ఎందుకంటే మిగతా వాళ్ళు కొంచెం బ్యాచిలర్స్గానే ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ లేవు. అయితే వారు కొంచెం ముందుకు రాలేదు ఏదో కారణాన్ని బట్టి. మరి ఈసారి ఆరాధన ఆగిపోతుందేమో ప్రభా, మరి మేము ఇలాగ వెళ్ళటం కష్టం అవుతుందేమో, మరి శనివారం వెనక్కి వెళ్ళిపోయామని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు తర్వాత ఇంకొకసారి ఎవరైతే ఉన్నారో ఆయన ముందుకు రావటము, ఇప్పుడు వారింట్లో మరి ప్రార్థన జరుగుతుంది ఇప్పుడు.
ఆ తర్వాత అంతేకాదు మరి మనుషులు తగ్గుతారని భయపడుతుంటే కొత్త వ్యక్తి కూడా ఈరోజు యాడ్ అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా దేవుడు బలపరుస్తూ వెళ్తున్నాడు. మరి అక్కడ మంచి పరిచర్య జరగాలని, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని తెలుసుకోవాలని, మరి దేవుని కృప వల్ల క్రిస్మస్ జరుగుతున్నప్పుడు మాత్రం అంతవరకు మేము బహిరంగంగా ఎక్కడ సువార్త చేయలేదు. ఎందుకంటే పరిస్థితులు అక్కడ అనుకూలించవు కాబట్టి. క్రిస్మస్ రోజు మాత్రం ప్రార్థన చేసి కొంతమందిని పిలవటము, వాళ్ళకి మరి దేవుని వాక్యం గురించి నాలుకో చర్చ చెప్పాం కదా, అక్కడి నుంచి కొంతమంది వచ్చేవాళ్ళు. వాళ్ళ ద్వారా కొన్ని మాటలు అవి చెప్పించి చివరిలో వాళ్ళకి కొంతమందికి అవర్ డైలీ బ్రెడ్ ఇచ్చాము ఒక సంవత్సరం. మొన్న సంవత్సరం ఒక డైరీ లాంటిది ఇచ్చాం, దేవుని యొక్క వాక్యాలతో పాటు ఉండేది. అలాగా చిన్నపాటి పరిచర్య కూడా, మరి సువార్త కూడా ఆ విధంగా చేయడానికి దేవుడు అక్కడ కృప చూపుతూ వస్తున్నాడు. అయితే మరి ఆ యొక్క ప్రాంతాల గురించి మీరందరూ మరి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. మరి దేవుని కృపను బట్టి యాక్చువల్గా ఇందాక నేను ఆరాధన కూర్చోలేకపోయినా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చి చాలా ఇబ్బంది పెట్టాడు దుస్తుడు. అలాగే మెట్లు మరి స్పీడ్గా ఎక్కడం వల్ల మరి తెలీదు, అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది నాకు. అలా ఇప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. మరి అలాగే నేను రావటం జరిగింది, దేవుడు సహాయం చేశారు. మరి మీ మధ్యకి రావటం ఎంతో సంతోషం. ఈ విధంగా సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఈ యొక్క సాక్ష్యాన్ని మరి దేవుడు తన మీకులు ఆశీర్వదించి దీవించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఆమెన్. దేవుడు ఈ సాక్ష్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. ఆమెన్.